ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ పర్ఫార్మెన్స్ ఎంతైనా నీ సీనియారిటీకున్న పదునే వేరు పో. ఒక్క దెబ్బతో బ్లేడ్ తో కోసేసినట్టు కావేరి పీక తెగ్గోసేసావు. కాకి పిన్ని, నీ నటన ధాటికి ఒకనొక స్థాయిలో అయితే అబ్బో నా మీద అటాక్ ని చూసి నువ్వు నిజంగానే మారిపోయావేమో అనిపించింది. కాళ్లల్లో వణుకు పుట్టింది తెలుసా? సిల్వర్ స్క్రీన్ మీద గోల్డ్ లా మెరిసిపోవాల్సిన రేంజ్ కాకి పిన్ని నీది. చాలు ప్రియా, చాలు. అంగే నా పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పో నీ పర్ఫార్మెన్సా? ఇది పర్ఫార్మెన్స్ కాదు కాకి పిన్ని, చాలా సిన్సియర్ గా చెప్తున్నాను. నన్ను తిడుతూ కావేరిని నీ వైపు తిప్పుకోవడమే ఒక రేంజ్ లెవెల్ ఉంటే, ఎంగేజ్మెంట్ కార్డు మార్చేసి కావేరిని గౌరిని మాట్లాడనివ్వకుండా నీ మాటలతో వాళ్ళ నోళ్లని కుట్టేశావు చూడు, చితక్ కొట్టేశావు కాకి పిన్ని. టింగ్ టింగ్. ఈ దెబ్బతో కావేరికి ఈ ఇంట్లో రీఎంట్రీ ఛాన్స్ కూడా లేదు. సూపర్ కాకి పిన్ని, సింగిల్ సీన్ తో నేను నీ ఫ్యాన్ అయిపోయాను. వావ్! కాకి పిన్ని, ఒక సెల్ఫీ తీసుకుందామా? అయ్యో ప్రియా, ఎన్న ఇది? రా కాకి పిన్ని. కాకి పిన్ని స్మైల్. కాకి పిన్ని సూపర్, నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూపిస్తాను ప్రియా ఏంటో. టింగ్ టింగ్. అత్తయ్య, కావేరి ఇంకా రాలేదేంటి? అక్క వచ్చేస్తుంటది బావా. సరే, ఒకసారి ఫోన్ చేద్దాం. అరే వచ్చేసింది. ఫేస్ లో ఏంది ఏ సంతోషం కనిపిస్తలేదు. ఏంది, ఏమన్నా అయ్యిందా ఏంది? అసలు పెళ్ళింది గిట్లుంది. కావేరి, నీకోసమే మేమంతా వెయిటింగ్. ఇదిగో జస్ట్ ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చేసావు. దా వచ్చి కూర్చో, పూజ మొదలు పెడదాం. బావా, నువ్వు ఇలాగే పూజలో కూర్చుంటావా? పోయి పట్టుబట్టలు కట్టుకుని రాపో. ఓ ఓకే చిట్టి మరదలా, నీ మాట వినకపోతే ఊరుకుంటావా? చిట్టెలుగులా బుర్రంతా కొరికేస్తావు. 1 minute. అక్క ఇట్రా. కావేరి, ఏమైంది బిడ్డ? ఎందుకిట్లా ముభావంగున్నావు? దేవుడు బాబుని కలవలేదా? కలిసినానమ్మా. మరేందక్కా, ఎందుకు ఇట్లున్నావు? నీకు అర్జున్ బాబుకి ఎంగేజ్మెంట్ అని కాటిచ్చినావు కదా, ఇదే చూపిస్తాను.
తీసుకుండ్రి బాబు. ఈ కార్డుని కళ్ళ ముందు పెట్టి నువ్వేంటో నీ మనసులో నేనేంటో కూడా చెప్పేశావు కదా, ఇంకేంటి? ఈ ప్రియాని Stop it! Stop it! అర్జున్ బాబు, ఏంది కావేరి నువ్వంటున్నది? ఎన్ని రోజులకు ఒక నిర్ణయం తీసుకొని ఎంతో ఆశతోనే పోయినావు కదా బిడ్డ నువ్వు, ఇంతలోనే గిట్లయిందేంది? గా పాపపు దానికి అంతగనం నువ్వేమన్యాయం చేసినావు తల్లి? గింతగనం నీ ఊసురు పోసుకుంటుంది. అమ్మా నువ్వేం రంది పడకు. గా ప్రియ ఇట్లా చేసుడు దానికేం కొత్త కాదు. దాన్ని ఎదుర్కొనుడు కూడా నాకేం కష్టం కాదు. అది చేసిన డ్రామాలు కథలు అన్నీ యాడ నేను బయట పెడతాను. దేవుడు బాబు ముచ్చట అర్జున్ బాబుకి యాడ తెలిసిపోతుందోనని కాకితోని కలిసి ఇట్లా చేసింది. అయినా ఎందుకు అర్థమైతలేదు, దాని పాపం ఎందుకు పండతలేదో నాకస్సలు తెలుస్తలేదు. దాన్ని నేను ఇడిచిపెట్టనమ్మా. నేను బావతో కలిసి జంటగా వినాయకుడి పూజ చేయాలి. సో ఇక్కడ నువ్వు భువనత్తేని మేనేజ్ చెయ్యి. అక్కడికి నేనెళ్ళి అర్జున్ బావుని హ్యాండిల్ చేస్తాను. சரி சரி, நீ போய் அந்த அர்ஜுன் பாபுతో అల్లిక దా స్టార్ట్ పన్ను. நான் இங்க వర్క్ అవుట్ దా చేస్తును. సరే. బావా, యాక్చువల్గా కావేరి ఇక్కడికి రావడం ముందు నాకు హ్యాపీగా అనిపించినా వచ్చింది నిన్ను యాక్సెప్ట్ చేయడానికి కాదని తెలిసాక భరించలేకపోయాను బావా. అన్నీ ఇంతకాలం కావేరిని நான் పొరపాటుగా అర్థం చేసుకుంటున్నానా లేక సరిగానే ఊహించానా? టోటల్ కన్ఫ్యూజన్ గా ఉందాన్ని. టింగ్ టింగ్. ఇంటికొచ్చిన ఉద్దేశం అది కానప్పుడు పూజ దగ్గరికి వెళ్లడం ఎందుకని అడిగితే ఒక చిన్న సరదా చేయబోతున్నానంటూ నన్నేదేదో మాటలని బలవంతంగా బయటికి పంపించేసింది బావా. అందుకే మీరు నన్ను బయట అడిగినప్పుడు లోపల తను చేస్తున్న దాని గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. నా మనసులో ఏదో తప్పుదా జరుగుతుందనిపించినా లేదు. అన్ని పెద్దమ్మ ఎల్లారు కావేరి గుణముదా పెరియ మంచిదని బిలీవ్ చేస్తున్నప్పుడు నానెందుకు మీ అందరినీ బాధ పెట్టాలని నాన్ కూడా కావేరిని గుడ్ పొన్ను అనిదా యాక్సెప్ట్ చేస్తుని. నువ్వు ప్రేమించిన కావేరి గురించి నెగిటివ్ గా ఊహించుకోవడమే నాకు కష్టంగా అనిపించినప్పుడు ఇంకా నెగిటివ్ గా ఎలా చెప్పగలను బావా? అందుకే నేను నీతో ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ బావా, లోపలికొచ్చిన తర్వాత తను నీకు ఆ ఎంగేజ్మెంట్ కార్డ్ అలా ఇస్తుందని నేను ఊహించలేకపోయాను. కావేరి సరదా చేస్తానన్న మాటకర్థం అలా నీకు కార్డిచ్చి నిన్ను మరింత బాధ పెట్టడమే అని నేను తెలుసుకోలేకపోయాను. ఇంట్లో ప్రశాంతంగా ఉన్న ఈ మూడి పరిస్థితిని పోగొడదామని వినాయకుడి పూజతో ఈ ఇల్లు కాస్త ప్రశాంతంగా మార్చాలనుకున్నాను. కానీ కావేరి వచ్చి అంతా పాడు చేస్తుందని నేననుకోలేదు బావా.